ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను మీకు సొరకాయ గారెలు చేసి చూపిస్తాను. నార్మల్ గారెలు అంటే సొరకాయ వెజిటేబుల్ గారెలు చేసుకుందాం. చూడండి, నేను ఈ సొరకాయ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్, నువ్వులు వేసుకొని ఉప్పు, ఆయిల్ ఇవి కావాలి. ఫస్ట్ ఈ సొరకాయని పీల్ చేసుకొని తురుముకుందాం. బియ్యం పిండి కూడా వేసుకోవాలండి ఈ సొరకాయ గారెల్లోకి. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా చేసేదానికోసమని రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చిని మిక్సీ పడతాను, కొంచెం జీలకర్ర వేసి. పచ్చిమిర్చి జీలకర్రను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు సొరకాయ తురుముకోవాలి. చూడండి, ఇలా సొరకాయ మొత్తం నేను తురుముకున్నాను. ఒక సొరకాయ ఇంత అయింది. దీంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి జీలకర్ర స్టార్ట్ చేయలేమ్మా. సొరకాయ చేతిలో కొంచెం పట్టుకో. ఇలా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఇట్లా మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇదంతా కలుపుకుందాము. బాగా ఇట్లా మిక్స్ చేసుకుందాం మొత్తం. చూడండి, ఇలా మిక్స్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదా, దాన్ని కూడా మనం తీసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా సొరకాయలోకి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న రైస్ ఫ్లోరు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. దీనికి సరిపోయేంత వేసుకుందాం. ఈ సొరకాయకి అయితే అండి 1 కప్ సరిపోదు, నేను ఇంకొక కప్ యాడ్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా రావాలి కదా, అందుకని. వాటరీగా ఉంటే ఆయిల్ పీల్ చేస్తుంది. దీన్ని గారెలాగే కాదండి, మనము పకోడీలాగా కూడా చిన్న చిన్నగా వేసుకోవచ్చు. పిల్లలు గారెలా అంటారు కదా, దాని బదులు పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇంకొక 1/2 కప్ పట్టేటట్టుంది రైస్ ఫ్లోరు. చూడండి, ఇలా కొంచెం బాగా గట్టిగా రావాలి మనము ఈ సొరకాయ గారెలకి. ఇట్లా పిండి గట్టిగా రాలేదంటే మనకి ఆయిల్ పీల్ చేస్తుందండి. సాల్ట్ ఇంకొక స్పూన్ యాడ్ చేశానండి నేను, సరిపోలేదని. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం గారెలు వేసుకుందాం. సొరకాయ గారెలు ఇవి తెలంగాణ స్పెషల్ అండి, తెలంగాణ వాళ్ళు వేస్తారు. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి వాళ్ళ దగ్గర ఒకసారి చూసి నేర్చుకున్నాను. ఫైనల్గా ఈ నువ్వులు మనం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ గారెలని వేసుకోవడమేనండి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం సొరకాయ గారెలు వేసుకున్నాము. చూడండి, ఇలా సొరకాయ గారెలు వేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలా అని అర్థం కానప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా సొరకాయ తురుముకొని సొరకాయ గారెలు చేసుకోవచ్చండి. వీటిని మనం అన్నీ ఎప్పుడు రైస్ ఫ్లోరు, అదే బియ్యం పిండి, ఇవే నా ఇడ్లీతో ఇట్లా అని బోరింగ్ అంటారు కదా పిల్లలు, టిఫిన్స్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు అందరి దగ్గర మిక్సీలోనే గ్రేడ్ చేసేసుకోవచ్చు, తురిమేసుకునేది సింపుల్ ప్రాసెస్. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనము ఈ సొరకాయ గారెలు ఇలా చేతి మీదే ఒత్తుకొని ఇలా వేసేస్తున్నాను. కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో వేసుకుందాం. చూడండి, ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను. గారెలు ఇలా బాగా కుక్ అవుతున్నాయి. చూడండి, ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఈ సొరకాయ గారెల్ని కుక్ చేసుకోవాలి. ఈ గారెలు రెడీ అయ్యే లోపండి దీనిలోకి మనము అంటే డిప్ చేసుకునేదానికి, అంటే మనం మామూలుగా గారెలు చేసుకుంటే చట్నీ ఏదైనా వేసుకొని తింటాం కదా, అలా చేసుకునే దానికోసము గార్లిక్ కర్డ్ చేస్తాను, అంటే గార్లిక్ పెరుగు. ఇప్పుడు తొక్క తీసుకున్న ఒక వెల్లుల్లిపాయ గడ్డంతా తీసుకున్నాను. మొత్తం ఇలా తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని బాగా నలగొట్టుకుందాం. చూడండి, మన గారెలన్నీ రెడీ అయిపోయాయి. మంచిగా గోల్డెన్ రెడ్ బ్రౌనిష్ కలర్లో రెడీ అయ్యాయి. వీటిని
మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పకోడీలాగా కూడా మీకు వేసి చూపిస్తాను. చూడండి, ఇలా చిన్న చిన్నగా, పిల్లలు పెద్ద పెద్దగా ఉంటే ఇష్టపడారు కదా, చిన్న చిన్నవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మా చిన్న పాప ఉంటుంది, అన్నీ స్మాల్ 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 కావాలంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాగ పకోడీ తొందరగా కూడా రెడీ అయిపోద్ది. చూడండి, ఇలా వేగిపోయాయి. ఇలా 2 సైడ్లు తిప్పుకుందాము. ఇది సొరకాయ పకోడీ లాగా తినచ్చు. కోసం ఒక బౌల్ కర్డ్ తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేస్తాను. దీంట్లోకి మనము స్మాష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకోవడమే. కొంచెం చిల్లీ పౌడర్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవడమే. చూడండి, ఇలా కర్డ్ మొత్తం ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పకోడీ కూడా తీసుకుందాం. మన పకోడీ కూడా కుక్ అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి తెలంగాణ స్పెషల్ అండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. పకోడీ కూడా రెడీ అయింది. దీని టేస్ట్ ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు నేను చెప్తాను, టేస్ట్ చేసి చెప్తాను. ఇలా ముంచుకొని తినడమేనండి. సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వంటలు కావాలంటే కొత్తవి కామెంట్ చేయండి. గారె కూడా టేస్ట్ చేసి చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. బాయ్.